ప్రభుత్వ పథకాల ప్రకారం గిరిజనుల భూములు గిరిజనేతరులు సాగు చేయకూడదు కదండి. మరి రంప చుట్టుపక్కల ఉన్న అన్ని భూములు గిరిజనేతరుల పేరు మీద ఉన్నాయి. అందుకని న్యాయంగా గిరిజనులకు చెందాల్సిన భూములు వాళ్ళకే మీరిప్పిస్తారని విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. తప్పకుండా అన్ని విషయాలు పరిశీలించి చట్ట ప్రకారం ఎవరికి చెందాల్సిన భూమిని వారికి అందజేసే ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. ఇదిగో చూడండి, ప్రభుత్వం మారింది కదా అని పద్ధతులు మార్చొద్దు. ఆ పార్టీ బావచ్చు, ఈ పార్టీ రావచ్చు, కానీ మేం మాత్రం గెలిచినోడి పార్టీ, అది గుర్తు పెట్టుకోండి. ఇంతకీ మీరనేది ఏమిటి? ముందు ఒకటి కాల్చండి. నో థ్యాంక్స్. తమరి ముందు నేను మాత్రం తాగుతానా? అయ్యా, ఇంతకు పాయింట్ ఏమిటంటే మన్యంలో మా భూములు అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విన్నాం. మీరు ఇలా మాట్లాడితే నేనేం చెప్పలేను. చూడండి, చట్ట ప్రకారం 1968కి ముందు ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళకే సెటిల్మెంట్ హక్కులు ఉంటాయి. నేను చట్టబద్ధంగా పోయే మనిషిని. అయ్యా, తమరు చట్టబద్ధంగా పోతారు సరే, కానీ కాస్త చట్టబద్ధంగా పొమ్మని నా ప్రార్థన. చట్టబద్ధకంగా ఏమిటండి? అదే, మీరు చేసే పని కాస్త ఆలస్యంగా చేశారనుకోండి, ఈ లోపల మా ఏర్పాట్లేవో మేము చేసేసుకుంటాం. 100 మంది తొలిచిన కన్నం పండి గోడకి ఒక్క పందికొక్కు బొక్క పెడుతుందని ఎన్ని చట్టాలు చేసినా మీరు బొక్కలు పెడుతూనే ఉన్నారు. చూడండి, చట్టాలు చేసే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాటిని అమలు జరిపే మాలాంటి వాళ్లకు అండదండలు లేవు. కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపంలో ఉంది మా బ్రతుకు. సర్లేండి, మీరు చెప్పినట్లే చేస్తాను. ఆ మాట మీద ఉన్నాడు బాబు, చాలు. పంచడానికి వచ్చావా, పిల్ల పాలడానికి వచ్చావా? నాన్నగారు నాన్నగారు బిడ్డ ఆకలి మీద ఉన్నాడు, ఒగ్గేయండి నాన్నగారు, ఒగ్గేయండి నాన్నగారు. మనిషివా పశువా? పసిపిల్ల పాలు తాగుతుంటే ఎందుకు తాగుతున్నావు? నా ఇష్టం, నువ్వెవరవా నన్ను అడగడానికి? నేనెవరినా? నీ బాబుని. ఈ దుంప మొక్కలు నీవెలాగా అవుతాయి? ఎలా? ఈ భూమి నీదా? కాదు, వాళ్ళదిరా. ఇక్కడ ఏ మొక్క పీకినా వాళ్ళ చిక్కని రక్తం కారుతుంటుంది. నేల కాని నేల మీదకొచ్చి పెత్తనం చలాయిస్తావురా? మీరెవరయ్యా? మేం వాళ్ళ అన్నలన్రా. ఆ బిడ్డడే తిరగబడితే నువ్వు రైలు బండెక్కిపోతావు తెలుసా? ఏ భూమి వ్యవహారం గురించి మీ పెదబాబులతో మాట్లాడాలి, నేను రమ్మన్నామని చెప్పు. దేనికాడు దావానికి ఏడుకొచ్చావేంట్రా? మీరు ఇక్కడ తాపిగా పేకాడుతున్నారంటే, మమ్మల్ని అక్కడ పేకాడించేస్తున్నారంటే. ఆంబోతుని మేపినట్టు మేపుతున్నారు, నలుగురు కుర్రాళ్ళు అడ్డులేరా? బలవారండి మీరు. అటు వెళ్తే అన్నలు తంతున్నారు, ఇటు వెళ్తే మీరు తంతున్నారు. నేను ఎట్ట తాగలంటే కారణంతో సావాసం మారణం తెచ్చుకోవటమే అన్నట్టు చేసావు కదయ్యా. ఏమో వేసిన ప్రతి పేరును పెంచుకోవటమేనా? ప్రెసిడెంట్ కాలం కలిసి రాకపోతే కర్రె పామై కలుసుకో సంగతి చెప్పమాక. ఒక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అయింది నా పని. ఇక నుంచి ఏం చేయాలో నేనే ఆలోచిస్తా ఉంటాను, నువ్వు అట్టుండు. నువ్వు ఊరికి పెద్ద తలకాయవే గాని నీకు అసలు తలకాయే లేదుగా. నీ తలకాయతో నాకు తల కొరువు పెట్టావుగా, ఇక నువ్వు నోరు మూసుకో. అయినా ఐ కమిటీ ఓడొచ్చి అభ్యర్థులు సెలెక్ట్ చేసినట్టు ప్రతి అడ్డమైన సలహా అడిగితే డిపాజిట్ బాక ఏమవుద్దే? ఇక నుంచి నువ్వు ఇంటర్ఫేర్ అవ్వమాక.